ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూర్యప్రతాప్ గారు నా ఇంటికి వచ్చి నా కొడుకు మీద చెయ్యత్తన్నారు. చెయ్యి వేయడం కాదు, నా కూతురికి ఏమైనా అయిందంటే వీడి చంపేస్తాను. ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఇలా తీవ్రవాదిలా ప్రవర్తిస్తున్నారు. సిగ్గుగా లేదు మీకు? నేను మళ్ళీ చెప్తున్నాను, నేను సీఎం గా ఇక్కడికి రాలేదు, ఒక తండ్రిగా మాత్రమే ఇక్కడికి వచ్చాను. ఏ రాజు, నా కూతురు ఎక్కడుందో నీకు తెలుసని నాకు తెలుసు. నీకు ఈ రోజు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. నా కూతురు నాకు అప్పచెప్పావు సరే, లేదంటే మీలో ఒక్కరు కూడా మిగలరు. ఏం చేస్తావయ్యా? చంపేస్తావా? ఇక్కడ చూస్తూ కూర్చునే వాళ్ళు ఎవరు లేరు. ఆయనేమో గన్ను తీసుకుని నేరుగా మన ఇంటికి వచ్చి మన కొడుకు గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నాడు. నువ్వేమో ఆగమంటున్నావు. ఆడదాన్ని చూస్తున్నా నాకే రక్తం మరిగిపోతుంది. ఓహో, ఆయన గారింట్లో తిన్న ఉప్పు విశ్వాసం ఇంకా పనిచేస్తుందా? పెద్ద మనిషి గన్ను గురి పెట్టినప్పుడే గౌరవం పోగొట్టుకున్నాడు. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక నుంచి ఇంకో ఎత్తు. చూడండి సూర్యప్రతాప్ గారు, మీ కూతురు ఇక్కడికి రాలేదు. ఒకవేళ వచ్చినా నేను రానివ్వను. బయలుదేరండి. బయలుదేరుతాను, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. చీకట పడే లోపు నా కూతురు నా ఇంట్లో ఉండాలి, లేదంటే మీ బతుకులన్నీ చీకటమైపోతాయి. చూసావయ్యా, పెద్ద మనిషి ఏమంటున్నాడు? అమ్మా, ఇప్పుడు ఆలోచించాల్సింది పెద్దయ్య గారు అన్న మాటల గురించి కాదు, అక్కడ కనిపించకుండా పోయిన అమ్మాయి గారి గురించి. ఆ రోజు శ్వేతక ఉపాయం ఇచ్చింది, ఇంట్లో ఉన్న తాళాలు శ్వేతకిచ్చింది రేణుకంట. నాయనా, ఎక్కడికి వెళ్తున్నావురా? ఈడేంటయ్యా పైకి వెళ్తున్నాడు? అదేంటయ్యా కొంప తీసి అమ్మి ఇక్కడ దాచాడా ఏంటి? ఆమె కోసం వెళ్తున్నావా? ఆమె వల్లే కదరా ఆ పెద్ద మనిషి దగ్గర పడరాని మాటలు పడ్డాం. అమ్మా, పెద్దయ్య గారి కూతురు గురించి కాదు, నా భార్య గురించి వెళ్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.